ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం కొనసాగుతలేదు, పోలీస్ రాజ్యం కొనసాగుతూ ఉంది. కాంగ్రెస్లో కనసాగల్లో పోలీస్ రాజ్యం కొనసాగుతుంది. గణపతి చవితి రోజును గణపతులను వేయాల్సిన రోజున ఆర్మూర్ నియోజకవర్గంలో ఆర్మూర్ పట్టణంలో దాదాపుగా 8 నుంచి 20 యూత్ల మీద కేసులు నమోదు చేసి డీజే బాటలలో కేసీఆర్ గారి యొక్క సాంగ్ పెడితే వాళ్ళ కోపం ఏంది, వాళ్ళ అక్రోధం ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఏవైతే కేసీఆర్ గారి పాటలు ఉన్నాయో అన్ని డీజేలలో రాష్ట్ర వ్యాప్తంగా స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ట్యాంక్ బండ్ మీదకి చూడడానికి వెళ్తే కూడా అక్కడ కూడా ఒక 50 నుంచి 100 డీజేలలో మొత్తం కేసీఆర్ సాంగ్సే కొనసాగుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ పిల్లలు జోష్ మీద మళ్ళీ సారే రావాలి, కారే రావాలి, కేసీఆరే రావాలని చెప్పి వాళ్ళు పాటలు పెట్టుకొని గణపతి పండుగ చేసుకున్న సందర్భంలో పోలీసు వాళ్ళు కాంగ్రెస్ కన్సైగల్లో పనిచేస్తారు. మా ఆర్మూర్లో రోహిత్ అనే పిల్లగాని పట్టుకొచ్చింది. దళిత పిల్లగాడు 48 గంటలైంది ఇప్పటికే. వాళ్ళ భార్య, పిల్లలు, వాళ్ళ అమ్మ, నాన్న చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. జిల్లా ఎస్పీ గారికి నేను నిన్నటి నుంచి 4 సార్లు ఫోన్ చేస్తున్నా, 10 సార్లు మెసేజ్ పెట్టినా. అసలే ఎత్తాడు ఆయన సిపి గారు, ఎప్పుడు రెస్పాండ్ కాడు. ఒక జిల్లా ప్రెసిడెంట్ నేనే, ఒక జిల్లా ప్రెసిడెంట్ చూడండి, జిల్లా ప్రెసిడెంట్ నాకే రెస్పాండ్ కాడు, నా మెసేజ్లకు రెస్పాండ్ కాడు, స్పందన లేదు. ఫోన్ చేస్తే ఎత్తాడు. ఆర్మూర్ సిఐ మాట్లాడి నిన్నటి నుంచి వదిలిపెడతా అంటూ ఉన్నాడు. మరి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. మా లీగల్ లాయర్లు ఫోన్ చేస్తే కూడా సిసిఎస్ పోలీస్ స్టేషన్ 4వ పోలీస్ బండ్లో పొద్దున ఉదయం 4 గంటలకు తీసుకొచ్చి ఇట్లకించి ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? ఇదేనా రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని చేతిలో పట్టుకొని తిరుగుతుండు? ఒకవైపు రాజ్యాంగాన్ని పట్టుకొని చేతిలో పట్టుకొని తిరుగుతారు. నేను సిఐకి చేసిన, ఏసీపీ గారికి కూడా చేసిన, సిఐకి 4 సార్లు చేసిన. ఇప్పటికి చూపిస్తాను నేను. ఇక ఏసీపీ గారికి కూడా చేసిన, ఫోన్ నా దగ్గర ఉంటుంది కదా అంత లిస్టు. ఏసీపీ గారికి కూడా చేసిన ఫోన్, ఏసీపీ ఆర్మూర్. ఇక సిఐ గారికి చేసిన 4 సార్లు. వదిలిపెడతా ఉన్నా. చట్టంని మీ చేతులకు ఎందుకు తీసుకుంటున్నా? మీ మీద కఠిన చర్యలు ఉంటాయి. ఆర్మూర్ సిఐ గారు సత్యనారాయణ గౌడ్ గారు, అదేవిధంగా ఏసీపీ గారు, జిల్లా సిపి నాగ చైతన్య శర్మ గారికి నేను చెప్తా ఉన్నా, మీరు 6 నెలల నుంచి ఫోన్ చేస్తే ఫోన్లు ఎత్తారండి. ఏంటండి మీది? వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? ఐ కాంట్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం. మీరు దళితుల్ని తీసుకొచ్చి 48 గంటలు సిసిఎస్లో పెట్టి వాళ్ళని హింస పెట్టుకుంటా మీరు అరెస్ట్ చూపియండి. లేకపోతే 100% ఏబిఎస్ కార్పస్ మీ దగ్గర, మీ ద్వారా మేము కోర్టుకు సిపి గారు, ఏసీపీ గారు, సిఐ గారు అంటే కొడతావా? పోలీస్ స్టేషన్లో పెట్టి ఒక దళితుల్ని పట్టుకొని కొడతావా? తప్పుడు కేసులు పెడుతురు, అక్రమ కేసులు పెడుతురు. గణపతి పండుగ రోజు ఏముంటాయండి చేసులు? పిల్లగాళ్ళు జోష్లా ఎగురుతారు, పాటలు పెట్టుకుంటారు. కేసీఆర్ గారు పాటలు పెట్టుకుంటారు, బరాబర్ పెట్టుకుంటాం, రోజు పెట్టుకుంటాం. డీజేలు బంద్ చేయడానికి ఏందండి మీరు డీజేలు? గణపతి పండుగలు ఇప్పుడు కొత్తగా వచ్చినాయా? కాంగ్రెస్ రాజ్యం ఇప్పుడు కొత్తగా మీ పాలనలో గణపతులు వచ్చినాయా? ఏళ్ల తరబడి నుంచి గణపతుల పండుగలు కొనసాగుతూనే ఉన్నాయి. మీరు ఇట్లా ఖచ్చితంగా నేను చెప్తాను, ఇంకో గంటల కనుక వదిలిపెట్టకూడదు సిపి గారు, మీ మీద యాక్షన్ తీసుకుంటాం. ఏబిఎస్ కార్పస్ ఫైల్ చేస్తాం హైకోర్టులో. 48 గంటలు మీరు అరెస్ట్ షోయింగ్ చేస్తలేదు. మీ సిఐ, ఏసీపీ మీద, మీ పోలీస్, జిల్లా పోలీసుల మీద మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఇస్తాం, ఎస్సీ ఎస్టీ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఇస్తాం. పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామండి. మేము చెప్తా ఉన్నాం, మీరు అరెస్ట్ అని చూపించండి, కేసులైనా బుక్ చేయండి, ఎఫ్ఐఆర్ కాపీ అని ఇవ్వండి, లేదంటే వదిలిపెట్టండి. చట్టాన్ని మీ చేతులకి తీసుకోవడానికి మీకు ఎక్కడ అధికారం ఉందండి? నాకు అర్థం కాదు. ఒక జిల్లా అధ్యక్షుడిగా, నేను నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా 2 సార్లు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేగా, ఆర్మూర్ ఎమ్మెల్యేగా నేను మాట్లాడుతూ ఉన్నా. ఇది మంచి పద్ధతి కాదండి. మీ పేర్లన్నీ మళ్ళీ మీరు ఈయనే ఉండాలి పోస్టింగ్లలో. నువ్వు మళ్ళీ ఇంకో దగ్గర సిపి చేయాలా, ఇంకో దగ్గర ఐటీ చేయాలా, సిఐఎస్ఐ ఏసీపీగా ప్రమోషన్ పోవాలి. ఇదే రాష్ట్రం ఉంటారు కదండి. మీ అందరికి కూడా పింక్ బుక్లో లేకపోతే మీ పేర్లు ఆర్మూర్ సిఐ, ఆర్మూర్ ఏసీపీ, నిజామాబాద్ సిపి, నిజామాబాద్ డీసీపీ. ఏదో మంత్రి దిక్కులేడు, ఈ జిల్లాకు ఓ మనిషి దిక్కులేడు. 2 ఏళ్ల కాలం అయిపోయింది. మంత్రి అని సీఎం గారికి చేతనైతే లేదు. జిల్లాకు ఒక మంత్రిని పడండి. ఇట్లాంటి ఈ పోలీస్ పాలన ఏందండి? నిర్బంధ పాలన. ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు, ఇది హింసా రాజ్యం. పోలీసుల కనసాయిగల్లో పనిచేస్తున్నారు. పిసిసి ప్రెసిడెంట్ ఇదే చెప్తున్నా, మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడితే బీసీలు దళితులు అంటారు కదండి, దళితులను తీసుకొచ్చి జైల్లో పెడతారా మీరు? ఆ పిల్లగాడు రోహిత్ అనే పిల్లగాడు ఉన్నాడు, వాళ్ళ భార్య, వాళ్ళ అమ్మ ఏడుస్తూ ఉన్నారు. అది ఏం తప్పు చేసింది చెప్పండి?
మర్డర్ చేసిండా లేక ఏమన్నా కొట్టిండా? ఏం చేసిండు? ఏం చేసిండో చెప్పకుండా, ఏం సెక్షన్లు బుక్ చేసిండో చెప్పకుండా ఇది పద్ధతి కాదండి. మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా చెప్పారు, చాలా అన్యాయం అన్నారు. వారు కూడా స్పందించారు. వారు కూడా ఫోన్ చేసి ఎత్తుతలేరు సిపి గారు. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి కూడా చెప్పాము మేము. మా లీగల్ టీం బయలుదేరింది. మేము కూడా మర్యాదగా వదిలిపెట్టకపోతే ఖచ్చితంగా మేము వస్తాం, 4th పోలీస్ స్టేషన్కి వస్తాం. సిసిఎస్ వాళ్ళ సంగతి చూస్తాం, వాళ్ళ సంగతి చూస్తాం, మీ పోలీసు వాళ్ళ సంగతి చూస్తాం, మీ పేర్లన్నీ పింక్ బుక్లో ఎక్కిస్తామని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తాం. మర్యాద వదిలిపెట్టండి, లేకపోతే కేసు బుక్ చేయండి, లేకపోతే అరెస్ట్ షో చేయండి, లేకపోతే ఖచ్చితంగా ఏబిఎస్ కార్పస్ వేస్తాం మీ మీద. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ పోతాం, ఎస్సీ ఎస్టీ హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్తాం. దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా సిపి గారు, ఇది మంచి పద్ధతి కాదు. మీరు మార్చుకోండి. మీరు ఎవరు ఫోన్ ఎత్తారు జిల్లాలో? మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. నాకే ప్రమాదం వస్తుంది. ఎవరు నన్ను కొట్టడానికి వస్తారు, నా మీద దాడి చేయడానికి వస్తారు. మీరు ఎత్తారా? జిల్లా అధ్యక్షుడు నాకే ఎత్తకపోతే, మాజీ ఎమ్మెల్యేకి నాకే రక్షణ ఇవ్వకపోతే, ఉన్నిద్దరు గన్మెన్లను తీసేసిరు, నాకు గన్ లైసెన్స్ కూడా ఇవ్వకపోతుంది. ఇదేం పద్ధతి అండి మీరు? థ్యాంక్ యూ. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.